హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి త్రీ. నేను మీ నవ్య. హలో, హాయ్. హాయ్. నువ్వేంటి మధ్యలో? సో ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ డేస్, అంటే ఆఫ్టర్ 3 లాంగ్ డేస్ వేదా ఆపుతావా ఆపను. ప్లీజ్? నేను ప్లీజ్ నాన్న, వ్లాగ్ చేస్తున్నాను నేను. బ్లాగ్ చేస్తా. 3 లాంగ్ డేస్ ఫైనల్గా ఎండ్ వచ్చింది. డైలీ వర్షం వస్తూనే ఉంది. అండ్ టుమారో ఈజ్ మై బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మా హస్బెండ్. వేదా, డాడీ ఏం చేస్తున్నారు ఈరోజు నా బర్త్డేకి? సాదా బిర్యానీ. సాదా బిర్యానీ. షాదా బిర్యానీయా? షాదా బిర్యానీ ఏంటి నాన్న? దమ్ బిర్యానీ చేస్తున్నారు. సాదా బిర్యానీ కావాలి నాకు. సాదా బిర్యానీ దమ్ బిర్యానీ. సాదా బిర్యానీ కావాలి. షాదా బిర్యానీ అంటే ఏంటి అసలు? నీకేం తెలుసు షాదా బిర్యానీ అంటే? సరే కానీ మా అమ్మ బర్త్డే కదా, మరి విష్ చేయవా? మా అమ్మకి విష్ చేయవా? మా అమ్మకి విష్ చెయ్యి మరి. చెప్పు. విష్ చేస్తున్నా. ఎలాగా? విష్ చెయ్యి మరి. చెప్పు. హ్యాపీ బర్త్డే మమ్మా. హ్యాపీ బర్త్డే మమ్మా. థ్యాంక్ యూ బేటా, లవ్ యూ. లవ్ యూ. నాను కళ్ళు మండుతున్నాయా? అయ్యో, వెళ్ళు మరి మీ డాడీ దగ్గరికి. అదొకండి. ఎవరు కళ్ళు మూసేసా ఉంటారా? సో ఆనియన్స్ కట్ చేశారు. ఆనియన్స్ కట్ చేశాను, ఫ్రైడ్ ఆనియన్స్ కి. హాయ్, ఏం చేస్తున్నారు? ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్. మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూశారు కదా, ఈ బర్త్డేకి మెనీ సర్ప్రైజెస్ అని చెప్పేసి. సర్ప్రైజెస్ అంటే ఏంటి? సర్ప్రైజెస్లో నాకు ఇది కూడా ఒకటి అనిపించింది. అంటే ఇది సర్ప్రైజ్ ఏంటి అంటే, నేను అది కొంచెం లాస్ట్లో చెప్తాను, అది మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే, యాక్చువల్లీ ఆ రోజు సండే, బట్ నా బర్త్డే వచ్చేసి మండే. అండ్ సండే నుంచి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినవి. నేనేమన్నాను అంటే, మండే మేము ఎలాగో నాన్ వెజ్ అట్లా ఏమి తినమన్నమాట. సో బయట కూడా ఎక్కువ తినము. అందుకని లైక్ నేను అడిగాను, సండే కదా వెళ్దాము, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తిందాము అంటే మా హస్బెండ్ అన్నారు, లేదు లేదు, బయటకి రెస్టారెంట్కి మనం రెగ్యులర్గా ఎప్పుడు నార్మల్గా కూడా వెళ్తూ ఉంటాం కదా. సో ఈరోజు ఆన్ ఒకేషన్ ఆఫ్ యువర్ బర్త్డే నేను ఒక బిర్యానీ చేస్తాను, యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్ అని అన్నారు అన్నమాట. అంటే రెగ్యులర్గా ఎవ్రీ సండే ఆయన బిర్యానీస్ చేస్తూనే ఉంటారు, బట్ ఈ బిర్యానీకి కొంచెం ప్రాసెస్ అవన్నీ ఎక్కువ చేశారు. అండ్ యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్ అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అంటే ఎప్పుడు చేసేదే కదా, ఇంకా సర్ప్రైజ్డ్ ఏముంది అని. బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో అంతా మంచిగా వెళ్తుంది అనమాట. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే యుల్ గెట్ సర్ప్రైజ్డ్ అన్నారు కదా, అసలు ఎలా ఉంటుంది టేస్ట్, అంటే రెగ్యులర్గా కాకుండా ఇంకేమి స్పెషల్గా చేశారు అన్నట్టు చూస్తున్నాను. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ ఎక్కిచ్చేసారు, రెడీ కూడా అయిపోయింది. యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం బిర్యానీ చేసినందుకు. నా బర్త్డే యాక్చువల్లీ మండే, సో సండే నేను రెస్టారెంట్కి వెళ్దాం అన్నాను. వీళ్ళేమో ఇప్పుడు వద్దు రెస్టారెంట్, అండ్ వర్షాలు కూడా ఉన్నాయి కదా, సో మేము ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది అనుకుని ఇంకొద్దు, లైక్ ఇంట్లోనే చేసుకుని మంచిగా తిందామన్నట్లు. మా హస్బెండే నేనే చేస్తాను నీకు ఇష్టమైన బిర్యానీ, అండ్ నేనే ఇది నీకు ఇవ్వాలి, రెస్టారెంట్ కంటే ఎప్పుడైనా వెళ్తాం కదా అన్నట్లు చేశారు. ఐ సెడ్ ఓకే అయితే, సో మీకు ఎలా అయితే అలాగా ఓకే నాకు అని చెప్పాను. ఇంకా సో బిర్యానీ రెడీ. బిర్యానీ లిడ్ ఓపెన్ చేయగానే అర్థమైంది, బికాజ్ నాకు అదొక రెస్టారెంట్ బిర్యానీ లాగా అసలు చాలా డెలీషియస్గా మౌత్ వాటరింగ్లా, అంటే చూడడానికి చాలా యమ్మీగా అనిపించింది. ఫస్ట్ మా హస్బెండే దాన్ని టేస్ట్ చేశారు. చెప్పండి బాబోయ్, అసలు మాటలు లేవు. సో అలా ఉందంటండి, మాటలు లేవంట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇంకా మా వేద తింటుంటే మా వేదాని అడిగాను, వేద ఎలా ఉంది వేదా సూపర్. చెప్పు సరిగా. సూపర్. అవునా? మరి థ్యాంక్ డాడా. థ్యాంక్స్ డాడా. వెల్కమ్ నాని. నచ్చిందా నీకు? సో నౌ ఇట్స్ మై టర్న్. నేను టేస్ట్ చేయాలి నా కోసం అంత స్పెషల్గా అంత బాగా కుక్ చేసిన బిర్యానీని. అసలు లిడ్ ఓపెన్ చేస్తేనే నాకు మొత్తం టెంప్టింగ్గా అనిపించింది. ఇప్పుడు చూడాలి. హియర్ ఈజ్ మై బిర్యానీ. కనిపిస్తుందా? ఐ టేస్ట్ ఇట్ నాను. ఓ మై గాడ్, కాకపోతే పెట్టుకుంటా.
అస్సలు బాలేదా? అవసరం ఉంది తెలుసా నిజంగా ముందే చాలా చాలా బాగున్నాను. లవ్ యూ సో మచ్. చాలా నాకైతే ఒక మెఫిల్ మొత్తం షాగ్ ఈ టైప్ ఆఫ్ బిర్యానీ టేస్ట్ తగులుతుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓ అదండి, ఎంత సాటిస్ఫాక్షన్తో తింటున్నానో మీకు అర్థమవుతుంది కదా నన్ను చూస్తుంటే. అయినా ఇంత మంచిగా నా కోసం కుక్ చేసే హస్బెండ్ ఉన్నారు అంటే ఐఎమ్ వెరీ లక్కీ. రెస్టారెంట్లో నిజంగానే ఎప్పుడైనా తినొచ్చు, బట్ ఆన్ ఒకేషన్ ఆఫ్ మై బర్త్డే ఆయన ఇంత మంచిగా కుక్ చేసి పెట్టారు అంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. బిర్యానీ అయితే మామూలుగా లేదు. నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది. చాలా చాలా బాగుంది నిజంగా. ఫుల్ హ్యాపీ. అసలు నిజంగానే ఒక రెస్టారెంట్ బిర్యానీ తిన్నట్టే అనిపించింది. సీరియస్లీ కదా, అదే ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది నిజంగా. రెస్టారెంట్కి వెళ్ళలేదు అనుకున్నాం కానీ రెస్టారెంట్కి ఏ మాత్రం తక్కువ లేదు. కానీ ఇంకొక 2 ఐటమ్స్ తక్కువ అయినాయి. అంటే అది నేను చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరక చేయలేదు. ఒకటేమో గిజర్స్ ఫ్రై నాను. ఓకే నేను అంత ఇంట్రెస్ట్గా తిన్నది, బట్ స్టిల్ నీకు ఇష్టం అది. ఇంకొకటి అండ్ ఇంకొకటి మీకు ఇష్టమే ఇది ఏంటది? బ్రెడ్ హల్వా చేద్దాం. అబ్బా నాకు చాలా ఇష్టం. బట్ ఇట్స్ ఓకే, నేను చేసి పెడతా. బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మాటలు కూడా రావట్లేదు, ఫుల్ అయిపోయింది. అంత మంచిగా ఫుల్గా బిర్యానీ తిన్నాక ఫుల్ అయితే రెస్ట్ తీసేసుకున్నాము. అండ్ దెన్ నైట్ అయ్యేసరికి అండ్ మండే మేము లీవ్ కూడా పెట్టుకున్నాము. సో సండే మా హస్బెండ్ నాకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఇదొక సర్ప్రైజ్ అన్నమాట. సో ఆయన సడన్గా వచ్చి అడిగారు, కన్నమ్మ నీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తాను, నైట్ టైం నీకు అది చూడడం అంటే చాలా ఇష్టం కదా అని. ఆయన అలా చెప్పినప్పుడే నాకు అర్థమైంది నైట్ టైం అలా తిరుగుతూ నాకు చూడడానికి ఇష్టమైన ప్లేస్ అంటే ఆబ్వియస్గా చార్మినార్ సైడ్ అండ్ ఆ ఓల్డ్ సిటీ. సో ఓకే చార్మినార్ వెళ్తున్నావా అని అడిగాను. అండ్ ఆయన చెప్పారు ఎస్ చార్మినార్ వెళ్దాము, నువ్వు కూడా చూద్దు కానీ ఎంజాయ్ చేద్దు కానీ అని చెప్పి చార్మినార్ తీసుకెళ్లారన్నమాట. సో నైట్ టైం అదిగో చార్మినార్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు ఎందుకు నైట్ టైం చార్మినార్ వెళ్ళడం, చూడడం, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే క్రౌడ్ ఉన్నా కూడా నాకు నచ్చుతుంది అనమాట నైట్ టైం చూడడం. సెకండ్ టైం ఫ్రైడే సాటర్డే అయితే ఆబ్వియస్గా చార్మినార్ దగ్గర లేకపోతే ట్యాంక్ బండ్ ఈ ప్లేసెస్లో అంతా క్రౌడ్ ఎక్కువ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ సండే కదా కొంచెం తక్కువే ఉంటారు అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి అరౌండ్ 10 అయింది. సో అప్పుడు కొంచెం ఎక్కువ మందే ఉన్నారన్నమాట. అంటే లైక్ ఇనీషియల్గా 10 to 10:30 అండ్ 11 వరకు ఎక్కువ మందే ఉన్నారు. అండ్ మేమైతే చూస్తున్నాము. ఏం చూస్తున్నావు? జనరల్గా నేను ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షాపింగ్ అవి ఎక్కువ అంత ఇంట్రెస్ట్గా చేయను. జస్ట్ ఏదో చూస్తున్నాను పక్కన అవన్నీ ఉన్నాయని. బట్ నాకు అలా చూడడం అంటే హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఇష్టం. ఎందుకంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి హిస్టారికల్ ప్లేసెస్ గురించి, కింగ్స్ గురించి అవన్నీ చెప్పడం వల్లనో ఏమో నాకు ఇలాంటివి చూసినప్పుడల్లా ఏదో మెమరీస్ లేకపోతే ఓల్డ్ థింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. హ్యాపీ అవును. సండే నైట్ అయినా కూడా ఇంత ఫుల్గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది అనుకున్నా, బట్ సండే నైట్ ఇంతమంది అసలు క్రౌడ్. ఫుల్ గాలి వస్తుంది కదా. సో అలా అంతా చూస్తూ తిరుగుతున్నాము. అండ్ చాలా ఎక్కువగా గాలి అయితే ఉంది ఆ రోజు. అండ్ అదంతా చూస్తున్న తర్వాత అక్కడ మాకు చిన్న చిన్న చెప్పలు కనిపించినాయి, చాలా క్యూట్గా అనిపించినాయి. సరే వేదాకి ఏదైనా సైజ్ ఉంటుందేమో అని చెప్పి అవి కూడా చూస్తున్నాము. చూపించాను నాకు అదా. నాకు ఆ చెప్పల్లో క్యూట్గా అనిపించినాయి. వేదాకి ఏదైనా కుర్తాస్ పైన వాటిపైన వేయడానికి బాగుంటాయని. అండ్ ఇంకా ఎక్కడైనా అలాంటివి షాప్స్ ఉన్నాయేమో, ఇంకా మోడల్స్ ఉన్నాయేమో అని మొత్తం చూస్తున్నాము. బట్ అప్పటికే పోలీసులు లైక్ షాప్స్ వాళ్ళని క్లోజ్ చేయమని చెప్తున్నారు. క్లోజింగ్ టైం అరౌండ్ 11కి. సో క్లోజ్ చేసామంటే అందరూ బంద్ చేస్తున్నారు షాప్స్ అన్ని. ఇంకెక్కడైతే ఉన్నదో అక్కడే చూసి బాగానే ఉన్నాయా వాడికి చెప్పలు? బాగున్నాయి. ఏమన్నా కుర్తాస్ మీద అన్నిటి మీద సంక్రాంతికి వాటికి జీన్స్ వేసుకుని బాగుంటాయి. కానీ నాకు అవి కూడా నచ్చినాయి. నాను ఫస్ట్ తీసుకున్నాం. ఆ
అంతా తిరిగేసాము, షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఇంకా మిలాన్ జ్యూస్ సెంటర్ కనిపించింది. సో అది కనిపించేసరికి ఏదో ఒకటి తిందాము తాగుదాము అని వచ్చాం. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలాసార్లు మేము ఇక్కడ ట్రై చేసాము. అండ్ యాజ్ యూజువల్గానే మళ్ళీ షాదూద్ మలాయ్ తీసుకున్నాము. అది కూడా ఆయన నా కోసం తీసుకున్నారు, బికాజ్ ఆయనకి కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. సో ఇంకా నేను కూలింగ్ ఎక్కువ తిన్ను అని చెప్పారనమాట. సో నేనైతే ఇంకా తీసుకున్నారని కొంచెం అట్లీస్ట్ ట్రై చేయండి, అంత నేను తినలేను అంటే ఆయన తింటున్నారు. బాగుందా నిజం చెప్పండి. అండ్ నెక్స్ట్ తీసుకున్నది నా కోసమే కాబట్టి నాకు తినిపిస్తున్నారు అదంతా. అండ్ అక్కడ నుంచుని ఆ చార్మినార్ దగ్గర సో అదంతా చూస్తూ ఆ క్రౌడ్ అంతా చూస్తూ అది తింటుంటే భలే అనిపించింది. అండ్ డెజర్ట్ కాబట్టి ఆబ్వియస్గా నాకు కొంచెం ఇష్టమే, నేను కొంచెం స్వీట్ లవర్ని కాబట్టి. సో ఫైనల్లీ మొత్తం తినిపించేశారు. అండ్ అప్పటికే పోలీసులు అందరినీ వెళ్ళిపోమంటున్నారు అన్నమాట, అంటే అందరినీ ఇంకా పంపించేస్తున్నారు. చాలామంది అప్పటికే మీరు చూస్తే ఫస్ట్కి ఇప్పటికీ చాలా ప్లేస్ వేకేట్ అయిపోయింది, అంటే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. బికాస్ ఇది వరకు 12 వరకు ఉండేవంట షాప్స్, ఇప్పుడు మాత్రం 11కి క్లోజ్ చేపించేస్తున్నారు. అండ్ క్రౌడ్ని కూడా వెళ్ళిపోమంటున్నారు, అక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు. మేము చార్మినార్ వెళ్ళినప్పటి నుంచి ఒక 2-3 మా వెనకాలే అవి తీసుకోమని తిరుగుతూ ఉన్నారు. ఇంకా మేము వచ్చేసేటప్పుడు పాపం చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. సరే జస్ట్ ఎప్పుడైనా సరదాగా వేసుకుందాము, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, వేసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. అది లైక్ 150 ఎంతో చెప్పారు, నేను అది బార్గెన్ చేసి 70కి అట్లా తీసుకున్నాను అన్నమాట. సో అది తీసుకోగానే ఇంకొకరు వచ్చి ఫస్ట్ నేను అడిగాను కదా మా దగ్గర తీసుకోలేదేంటి అని అడుగుతున్నారు. అలా చార్మినార్ చూసేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసే వేలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చారు. సో ఇటు తీసుకొచ్చారేంటా అని అనుకున్నాను. అక్కడ మళ్ళీ బైక్ ఆపి కాసేపు ఇక్కడ కూర్చుందాము అని చెప్పేసి ఇద్దరం కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాము. Many more happy returns of the day. Thank you so much. Love you. Love you so much. అండ్ అలా 12 అయిన తర్వాత నాకు అక్కడ విష్ చేశారు. ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసి పడుకుని పోయాము. అండ్ ఇది నెక్స్ట్ డే, అంటే నా బర్త్డే రోజున మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిన తర్వాత సో మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. ఫస్ట్ ఆయనే కదా, అండ్ కొంచెం దేవుడికి దండం పెట్టుకున్నాను అనుకోండి. సో తర్వాత ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ నాకైతే ఆయన కొంచెం స్వీట్ కూడా తినిపించేశారు. చెప్తున్నారు అన్నమాట, ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలి, ఎప్పుడు నాతోనే ఉండాలి, సో నాకు అన్నమ్మకి నాకు కావాల్సినవన్నీ నేను ఇవ్వాలి అన్నట్టు అవన్నీ చెప్తున్నారు. అండ్ నాకు మంచిగా స్వీట్ తినిపించేశారు. సో ఆ రోజైతే ప్లాన్స్ ఏం లేవు, యాక్చువల్లీ వేరే అనుకున్నాము బట్ అది అవ్వలేదు. ఇంకా అందుకనే ప్లాన్స్ కూడా ఏం లేవు, జస్ట్ అలా బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాము అని అనుకున్నాం అంతే. ఇంకా ఇంట్లోనే మేము కొంచెం లంచ్ అది కూడా చేసేసాం, బికాజ్ ఇంకా మండేనే కాబట్టి బయట రెస్టారెంట్లో మా హస్బెండ్ వెజ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు బయట రెస్టారెంట్స్కి వెళ్తే. ఇంకా అందుకే ఇంట్లోనే మేము లంచ్ కూడా చేసేసి ఇంకా బయటికి స్టార్ట్ అయ్యాము, జస్ట్ అలా తిరగడానికి అన్నమాట. Veda, say hi. Hi. Hi, hi. ఆ రోజు మార్నింగే మా బ్రదర్ కూడా వచ్చాడు. అది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అన్నమాట. బికాజ్ తను నైట్ అంతా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. అండ్ ఇంటి దగ్గర భీమవరంలోనే ఉన్నట్టు మాట్లాడాడు, అన్నీ చెప్పాడు చేశాడు. బట్ మార్నింగ్ వేద స్కూల్కి కూడా పంపించేశాను, ఎందుకు ఊరికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, సో 2కే వచ్చేస్తాడు కాబట్టి. అండ్ లంచ్ కూడా పెట్టి పంపించేశాము. మా తమ్ముడు సడన్గా 9:30కి వచ్చాడు. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా షాక్ అయ్యాను. బికాజ్ నా బర్త్డేకి వస్తావా అంటే లేదక్క అంత ఖాళీ లేదు రాను అన్నాడు. అది ఇంకొక మంచి సర్ప్రైజ్ అన్నమాట నాకు. ఎక్కడికి వెళ్దాం వేదా? ఇటు చూడు వేదా, వేదా ఎక్కడికి వెళ్దాం? ఫారం మాల్కా? ఎందుకు? టాయ్స్తో ఆడతావా? అందుకని వెళ్దామా? సరే వెళ్దాం పా. ఫారం మాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ ఫుడ్ కోర్ట్కి వెళ్దామన్నారు. సరే అని వెళ్తే అక్కడికి మళ్ళీ నాకు కేక్ తీసుకొచ్చారన్నమాట, కేక్ కట్ చేయించడానికి. అదే కాదు ఇంకా పెద్ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉంది, ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. దీనిలో ఒకటైతే బిగ్గెస్ట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ అది. సో అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఎంత సర్ప్రైజ్ ఎంత షాక్ అయ్యానో మీకు అర్థమవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.